సుందరములై ఉన్నవి అంట, సుందరములై ఉన్నవి. కాబట్టి దావీదు భక్తుడు కూడా ఇలా అంటాడు 122వ కీర్తనలో, 122వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చూస్తే ఆయన అంటాడు, ప్రజలు దేవుని మందిరానికి వెళదామన్నప్పుడు నాకు ఎలా ఫీల్ అయ్యాడు ఆయన? సంతోషం కలిగింది, సంతోషం కలిగింది. అవును, ఎందుకు సంతోషం కలిగిందంటే తర్వాత వచనంలో, ఇదిగో యెరూషలేమా, మా పాదములో నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేము దేవుని పట్టణము, పరిశుద్ధ పట్టణము, దేవుని మందిరము ఉన్నటువంటి పట్టణము. ఈయనకి ఆనందం ఎందుకంటే ఈ పాదాలు దేవుని మందిరానికి వెళ్తున్నాయంటే ఆనందము, దేవుని సన్నిధికి వెళ్తున్నాయంటే ఆనందము, అలాగే దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాయంటే ఆనందము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు ఆనందం? నా పాదాలు ఇదిగో వెళ్తున్నాను నేను దేవుని మందిరంలో నిలబడ్డానికి, దేవుని సన్నిధిలో నిలబడ్డానికి, దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాను, అది నాకు ఆనందము. దేవునికి స్తోత్రం. ఆదివారం అయితే ఏమండి, ఆదివారం సండే, లోకములో ఇతరులకి సండే హాలిడే, జాలిడే కదా, అంతేనా కాదా? లోకంలో బయట వాళ్ళకి సండే అంటే హాలిడే కదా, జాలిడే. కొంతమంది ఈరోజు హాలిడే, పదా ఏదైనా మూవీ చూద్దామని సినిమా హాల్ల వైపు పరిగెడుతుంటాయి వాళ్ళ పాదాలు కదా, సినిమా హాళ్ళకి పరిగెడుతూ ఉంటాయి. మరి కొంతమంది పదా ఈరోజు హాలిడే కాబట్టి వైన్ షాపుకి పరిగెత్తే పాదాలు ఉంటాయి, బార్లకు పరిగెత్తే పాదాలు ఉంటాయి కదండి, ఎటేటో పరిగెడుతుంటాయి. వాళ్ళకి కేవలం హాలిడేనే. మనకు ఏమండి హాలిడే వాళ్ళకి జాలిడే అయితే మనకు హోలీడే. హాలిడే ఏమై ఉంది మనకు? హోలీడే, పరిశుద్ధ దినము, దేవుని మందిరానికి రావాల్సిన దినము, దేవుని ఆరాధించడానికి రావాల్సిన దినము. కాబట్టి వాళ్ళకి కేవలం హాలిడే, జాలిడే, మనకు హోలీడే, పరిశుద్ధ దినము. ఈ దినాన పదండి దేవుని మందిరానికి వెళ్దాం. దేవునికి స్తోత్రం. మీరందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమండి, పరిగెత్తుకుంటూ పదండి దేవుని మందిరానికి వెళ్దాం, దేవుని ఆరాధిద్దాం అని చెప్పి దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి మీ పాదములో ధన్యములై ఉన్నవి. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఆదివారం అయితే మన పాదాలు ఎక్కడికి పరిగెత్తాలి? దేవుని ఆరాధించడానికి, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వచ్చే ఉన్నాయి. అవి ధన్యకరములై ఉన్నవి, అవి ధన్యమై ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన పాదములు దేవుని మార్గములు వెళుతుంటాయి, సుందరములుగా ఉన్నాయి. దేవుని చిత్తములో, దేవుని పనిలో, దేవుని ఆరాధించుటకు వెళుతుంటాయి. చాలా దేవునికి ఇష్టమైనవిగా, సుందరమైనవిగా ఉన్నవి. మన పాదాలు అలా ఉండునుగాక. ఆమెన్.